నమస్తే, వెల్కమ్ టు నెట్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వాకాటి నారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తారు? మేము ఎప్పుడు కూడా కోర్టుల్ని గౌరవిస్తాం. ముఖ్యంగా ప్రధానంగా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ న్యాయాన్ని ప్రజలకి తెలియచేయాలి, నిజాన్ని నిగ్గు తేల్చాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఆ కమిటీ ఏదైతే వేశారో సిబిఐ అధికారులు కానీ లేకపోతే ఈ స్టేట్ గవర్నమెంట్ అధికారులు కానీ వాళ్ళందరినీ కూడా కమిటీ వేసి నిజాన్ని నిగ్గు తేలిస్తే మరి హిందూ మనోభావాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్న నిజాన్ని బయటికి తీసుకురావాలన్నదే మా యొక్క లక్ష్యం. ముఖ్యంగా ఏదైతే మన ప్రాంతం నుంచి కానీ దేశమంతా కూడా కొలుస్తున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క ఆలోచనలు ఆయనే తప్పకుండా ఈ విషయంలో న్యాయం చేయించే విధంగా సుప్రీంకోర్టు వారి ద్వారా మరి మనకు తెలియజేశారన్నటువంటి దాన్ని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ తప్పకుండా నిజం నిగ్గు తేలుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారు, అంటే రాజకీయంగా ఆ వైసీపీని అణచివేయాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి కూటమి మీద వైసీపీ నాయకులు చెప్తున్నారు. దానికి ఏమంటారు? నేను రాజకీయాలు చేయకూడదు కాబట్టి మాట్లాడకూడదని గమనున్నాను. మా హిందూ మతం అది, మా హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. ఆయన యొక్క విషయాల్లో మేమందరం కూడాను నిజం తెలియాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళుతూ ఉంటే గత ముఖ్యమంత్రి గారు ఏం చేశారు మీకు అందరికీ తెలుసు. ఏమైంది? మొన్న వచ్చి మీరు పైకి వెళ్ళాలి అంటే డిక్లరేషన్ సంతకం పెట్టమన్నాం. మా దేవుడి మీద మీకు నమ్మకం లేదా? మా మతం మీద మీకు నమ్మకం లేదా? మా హిందూ ఆచారాల మీద మీకు నమ్మకం లేదా? మరి అలాంటి నమ్మకం లేనప్పుడు మీ ఇంటి దగ్గర మా సెట్టింగ్లు ఎందుకు వేసుకున్నావు? అంటే హిందూ దేవాలయం అంటే నీకు బొమ్మలతో లాగా ఆడుకుంటున్నావా? కాబట్టే ఆ సెట్టింగ్లు నీ ఇంటి దగ్గర వేసుకున్నావు. కాబట్టే 151 సంఖ్య వచ్చినటువంటి వాడివి 11కు దిగజారిపోయావు. మాజీ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకో, హిందూ మనోభావాలతో ఆడవద్దు. ఇది హిందూ దేశం అన్న సంగతి విషయాన్ని కూడా మర్చిపోతున్నావు. ఉండొచ్చు నీ మతం నీకు గొప్పగా ఉండొచ్చు, మేం కాదని చెప్పడం లేదు. నీ మతాన్ని కూడా మేము గౌరవిస్తాం. కానీ మా మతాన్ని నువ్వు కించపరుస్తూ ఉన్నావు. ఇది నీకు మంచి పద్ధతి కాదు అని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ 2 కూతుర్లని వాళ్ళు క్రిస్టియన్ ఉన్నా కానీ బైబిల్ చదువుతున్నా కానీ వాళ్ళు డిక్లరేషన్లో సంతకం పెట్టి వాళ్ళు దేవస్థానానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని వచ్చారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఎందుకు ఇది అంటే సోనియా గాంధీ పెట్టారు, అబ్దుల్ కలాం గారు పెట్టారు, ప్రముఖులు కూడా పెట్టారు, మాజీ సీఎం పెట్టడానికి ఎందుకంట? బాధ్యత వహిస్తే ఎవరైనా కూడా సరే ఇది నా బాధ్యత, నేను ప్రజల యొక్క మనిషిని, ప్రజల్లో అనేకమైనటువంటి మతాలు ఉంటాయి, అన్ని మతాలని గౌరవించాలి, ఈ మతాన్ని కూడా హిందూ మతాన్ని కూడా నేను గౌరవించాలని చెప్పి అనుకుంటే తప్పకుండా ఆయన సంతకం పెట్టేవాడు. ఈరోజు గతంలో తీసుకోండి, ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు లేదా ప్రధానమంత్రిగా చేసినటువంటి ఇందిరాగాంధీ గారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టినటువంటి మాట మర్చిపోయామా డిక్లరేషన్ మీద? మరి నీకెందుకు ఇంత అహంకారం? హిందూ మతం అంటే ఎందుకు నీకు అంత వ్యతిరేకం? నీకు డిక్లరేషన్ సంతకం పెట్టేదానికి ఏమంత నామోషి? కరెక్టే. మరి అంత నామోషి అయినప్పుడు మాకు సంబంధించినటువంటి హిందూకు సంబంధించిన దేవుడి యొక్క మీ ఇంటి దగ్గర ఎందుకు ఆ నమూనా వేయించావు? కనీసం అక్కడ తీర్థ ప్రసాదాలు ఇచ్చినా కూడా తీసుకోలేనటువంటి మీరు హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడం లేదా? అందువల్లే ఇవాళ లడ్డు వివాదంలో కూడా మీరు కీలక బిందువు అయ్యారన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 2 సార్లు నేను వెళ్ళాను, అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది, అప్పుడు నేను ఏమేమి చేశానా దేవస్థానంలో అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తాను. అప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా వెళ్ళావు, ఆహ్వానం మేరకు వెళ్ళావు,
దాంట్లో ఉన్నటువంటి క్లాజుల్లో కూడాను చాలా క్లియర్గా రాస్తుంది, ఎవరైనా కూడా ఆహ్వానం మేరకు వెళ్ళినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళేది నేరుగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వెళ్ళేదానికి అవకాశం ఉంది. కానీ నువ్వు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేవి, కనీసం నీకు ప్రత్యేక హోదా కూడా లేదు, ప్రత్యేకమైనటువంటి ప్రతిపక్ష హోదా కూడా లేదు. నీకు ప్రతిపక్ష హోదా అన్న ఉంటే 23 మంది ఉంటే నీకు ఒక క్యాబినెట్ హోదా ఉండేది, కనీసం అప్పుడు నువ్వు వెళ్ళేదానికి అవకాశాలు ఉండేది. నువ్వు ఇప్పుడు సాధారణ రీతిలో నువ్వు వెళుతూ ఉన్నావు దేవుణ్ణి దర్శించేదానికి, అయినా నీకు సంతకం పెడితే నీకు ఏం పోతుందయ్యా? ఏ హిందూ మతాన్ని గౌరవిస్తే నీకు పోయేది ఏంటి? హిందూ మతం అంటే నీకు అంత లెక్కలేనితనమా? మేమంతా కూడా మిగతా దగ్గరలోకి పోయినప్పుడు మేము గౌరవిస్తున్నాం కదా ఆ మతాలన్నింటినీ కూడా, క్రిస్టియన్ మతాన్ని కావచ్చు, ముస్లిం మతాన్ని కావచ్చు, మేమంతా గౌరవిస్తున్నామే, నీకు మాత్రం అంత అహంకారమా? అందువల్లే ప్రజలు నీకు బుద్ధి చెప్పారు, ఆ దేవుడే ప్రజల ద్వారా మీకు బుద్ధి చెప్పాడు కాబట్టే మీరు 11కు మిగిలిపోయారన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన హామీలు నెరవేర్చకుండా ఇటువంటివి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చెప్తున్నాను. దానికి ఏమంటారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 115 రోజులైంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేశాడో మీకు అందరూ చూస్తూ ఉన్నారు. ఏదైతే ఆయన చెప్పాడో సూపర్ 6లో ఉండేటువంటి విషయాలను ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదట 1వ తేదీ అందరికీ పెన్షన్లు ఏదైతే ఇవ్వాలో ఆ కార్యక్రమాన్ని 4,000 రూపాయలతోటి అందరికీ అందించినటువంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను.